అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. మార్చి 11, 2026న గురువు గారు మిథున రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. మరి సంచార ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అసలు మీనరాశి వారికి గురువు గారు ఏమవుతారు? ఆయన మీ జన్మ రాశ్యాధిపతి, అంటే మీనరాశికి అధిపతి గురువు గారు. అలానే ధనుర్రాశికి అధిపతి, అంటే 10వ స్థానానికి అధిపతి గురువు గారు. 1, 10 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు మార్చి 11, 2026న మిథున రాశిలో, అంటే మీకు 4వ స్థానంలో డైరెక్ట్ అవ్వబోతున్నారు. జూన్ 2, 2026 వరకు కూడా ఆయన మీకు 4వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అసలు 4వ స్థానం ఏం తెలియజేస్తుంది? 4 అంటే గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, సౌఖ్య స్థానం, తర్వాత విద్యాస్థానంగా కూడా తీసుకున్నారు. ఇటువంటి స్థానంలో ధనకారకులు, విద్యాకారకులు, వాక్కుకారకులు, గృహ వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులైన గురువు గారి యొక్క సంచారం అనేది అన్ని విధాలు యోగిస్తుంది. ముఖ్యంగా 4 అనేది గృహ వాహన స్థానం అవుతూ గృహ వాహన కారకులైన గురువు గారి చతుర్థంలో సంచారం చేస్తున్నారు. అంటే ఈ టైంలో సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఎవరైనా ఇల్లు మారాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుంది. అష్టమి వ్యయం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి. అలానే ఇంటికి సంబంధించి ఏమైనా రిపేర్లు కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ టైం అనేది కలిసి వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు చతుర్థంలో ఉంటూ అష్టమ వ్యయాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఈ టైంలో గృహోపకరణ వస్తువులు ఇలాంటి వాటికి సంబంధించి డబ్బులు కొంత ఎక్కువగా ఖర్చు పెడుతుండడము, లేదంటే హౌస్ రీమోడలింగ్ అను, లేదంటే వెహికల్కి ఏమైనా రిపేర్లు ఉంటే ఇవి చేయించుకోవడము, ఇటువంటి వాటి ద్వారా కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అవి ఒక విధంగా మంచిదే, కానీ వృధా ఖర్చులు కాకుండా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ టైం అనేది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే చతుర్థంలో గురువు గారి యొక్క సంచారం అనేది మరలా రైతులకు బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి ఈ టైం అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత చతుర్థంలో గురువుగారి యొక్క సంచారం అనేది కంఫర్ట్స్ని ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా మొన్నటి వరకు ఏంటి అంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేదంటే కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కావచ్చు, ఏదో ఒక విధంగా సరైన సఖ్యత లేకపోవడము, సరైన సుఖం లేని వాళ్ళకి మార్చి 11, 2026 తర్వాత నుండి కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త రిలాక్సేషన్ వస్తుంది. కాస్త ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంఫర్ట్ అనేది దొరుకుతుందని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ కంఫర్ట్స్ కోసం నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కంఫర్ట్గా ఉండాలి అలా ఇలా అనే దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు జర్నీస్ ఏదైనా చేస్తున్నారనుకోండి, కంఫర్ట్ కోసం అవసరమైతే 400-500 ఎక్కువ పెట్టి ఏసీ టికెట్స్ తీసుకుందామని ఇట్లా ఏదో ఒక విధంగా ఇలాంటి వాటి పరంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది ఒకటి సరి చూసుకోండి. తర్వాత చతుర్థంలో గురువుగారి యొక్క సంచారం విద్యార్థులకు చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. విద్యలో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో మనకి ఈ పోటీ పరీక్షలు కావచ్చు, ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి గురుబలం అనేది బాగా యాడ్ అవుతుంది. విద్యార్థులు బాగా చదువుకునే అవకాశాలు ఉన్నాయి, మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త బద్ధకం ఇలాంటి వాటిని ఇస్తుంటారు. కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ గురువు గారు చతుర్థంలో సంచారం చేస్తూ మరలా తులారాశిని, అంటే మీకు అష్టమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అష్టమం ఏం తెలియజేస్తుంది? 8 అంటే ఆకస్మికంగా జరిగే విషయాలు, ఆయుష్ని తెలియజేస్తూ ఉంటుంది, రహస్యాలను తెలియజేస్తూ ఉంటుంది, జననాంగాలను తెలియజేస్తుంది, ఇన్లాస్ని తెలియజేస్తూ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. సో గురువు గారు ఎప్పుడైతే మీకు ఇక్కడ అష్టమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆల్ ఆఫ్ ద సడన్గా అంటే ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెచ్యూర్ అవ్వడము, తద్వారా ధన లాభాలు ఉండడము ఇలా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే దశమాధిపతి చతుర్థంలో ఉండి అష్టమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదొక్కటి వర్క్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో వర్క్ స్ట్రెస్ పెరగడము ఇలా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ద సడన్గా ఇక్కడ మనం జాబ్ చేంజ్ అవ్వాల్సి రావడం కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ ఏదైనా చేంజ్ అవ్వాల్సి రావడం కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ టైంలో ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్లో ట్రాన్స్ఫర్లు ఉండేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా అయితే ఉండండి. తర్వాత గురువు గారు మనకి ఇక్కడ దశమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు బాగుంటుంది. మంచిగా ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి బదిలీ అవకాశాలు ఉన్నాయి. అలానే జాబ్లు ఇంక్రిమెంట్లు, శాలరీ ఇంప్రూవ్మెంట్లు అన్నీ మాత్రం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కొంత జాగ్రత్త.
తర్వాత విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే గురువుగారు దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తూ మరలా 12ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయని చెప్పుకోవాలి. ఆల్రెడీ విదేశాల్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా అయితే ఉంటుంది. అలానే గురువుగారు అష్టమ దశమ వ్యయ స్థానాలను ఆస్పెక్ట్ చేయడం అనేది ముఖ్యంగా ఈ రాశిలో ఉంటూ అంటే మీనరాశిలో ఉంటూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అదే ఐటీ సైడ్ అయినా లేదంటే మెడిసిన్ సైడ్ అయినా ఇటు సైడ్ అయినా సరే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అష్టమం అనేది మళ్ళీ రీసెర్చ్ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అలానే పిహెచ్డి ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా యోగిస్తుంది. తర్వాత అష్టమాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేస్తూ దశమ వ్యయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆల్ ఆఫ్ ద సడన్గా ముఖ్యంగా సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మనం పాజిటివ్గానే తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా ఫుడ్కి సంబంధించి కావచ్చు, అంటే డైజెస్టివ్ ఇష్యూస్ సంబంధించి రావచ్చు, లేదంటే హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి కొంత ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు అష్టమ స్థానం అనేది తులారాశి అవుతుంది కదా, కాబట్టి హార్మోనల్ ఇష్యూస్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని మహిళలకైతే ఈ టైంలో పీసీఓడి పీసీఎస్ లాంటి సమస్యలు కావచ్చు, లేదంటే థైరాయిడ్ పెరగడం ద్వారా కావచ్చు. ఎందుకంటే గురువు మరలా థైరాయిడ్ వీటిని ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే కొంత జాగ్రత్త వహించండి. లేని వాళ్ళైతే ఫుడ్కి సంబంధించి ఎక్సర్సైజెస్ ఇలాంటివి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది సరి చూసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ టైం అనేది ఆధ్యాత్మిక ప్రయాణాలకు బాగా కలిసి వస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి ఏదో ఒక విధంగా వెళ్ళే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 4వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది కొత్తగా ఏదైనా కోర్సులు కావచ్చు, ఇలాంటి వాటిని నేర్చుకునే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఉద్యోగ ప్రమోషన్ల కోసం లేదంటే కొత్తగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ పలానా కోర్స్ నేర్చుకుంటే నాకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటారో అటువంటివి నేర్చుకునే ప్రయత్నాలు ఈ టైంలో చేయండి. చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అమ్మగారికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అయితే వహించండి. మరీ తీవ్రతరమైన ఇబ్బందులు ఇలాంటివి ఏమీ లేవు. నేను చతుర్థున్న గురువు గారు బాగానే యోగిస్తారనుకోండి. కాకపోతే అక్కడ మూర్తిత్వం సరిగ్గా లేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు మీ అమ్మగారికి మధ్య చిన్న మనస్పర్ధలు రావడము ఇట్లాంటి వాటిని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా పూర్వభద్ర 4వ పాదం. పూర్వభద్ర అనేది గురువు గారికి సంబంధించిన నక్షత్రం. మీ నక్షత్రాధిపతిని గురువు గారు చతుర్థంలో సంచారం చేస్తూ పునర్వసులో అంటే మీకు జన్మ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే డెసిషన్స్ తీసుకోవడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఇది ఒకటి కాస్త సరి చూసుకోండి. కొత్తగా కోర్సులు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా ఇలాంటి వాటికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ కెరియర్కి సంబంధించి మనం ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి మీరు ఏదైనా ప్రణాళికలు వేయడం ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తే అదంతా కూడా బాగుంది. కాస్త ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు కానీ దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు కానీ శివాలయాలకు కానీ ఎక్కువ వెళ్తుండండి, బాగుంటుంది. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం. ఉత్తరభద్ర నక్షత్రం వారికి శని భగవానుడు 4వ స్థానంలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్రతార అవుతుంది. పరమమిత్రతారలో గురువుగారి యొక్క సంచారం చాలా వరకు యోగిస్తుంది. మంచి గుర్తింపు వీటిని తీసుకొస్తుంది. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అన్నింటిలోనూ ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. కాకపోతే హెల్త్ వైజ్ మాత్రం కొంత జాగ్రత్తగా అయితే ఉండండి, సరిపోతుంది. మీరు ప్రతిరోజు కూడా అలానే ఇంకొకటి ఏంటంటే ఉత్తరభద్ర వల్ల బద్ధకం తగ్గించుకోండి. శని భగవానుడు మీకు ఉత్తరభద్రలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి బద్ధకం పెరుగుతూ ఉంటుంది. సో ఆ బద్ధకంతో ఉన్నంత వరకు ఏది పాజిటివ్ రాదు కదా. ఆ బద్ధకాన్ని తగ్గించుకోండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోవడము లేదంటే హనుమాన్ చాలీసా ఇలాంటివి పారాయణ చేయడం చేయండి. అలానే శివాలయాలకు వెళ్తూ ఉండండి. తర్వాత రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది. మిత్రతార, పరమ మిత్రతార, సాధన తార, క్షేమతార ఇవన్నీ బాగానే కలిసి వస్తాయి. కాబట్టి రేవతి నక్షత్రం వరకు కూడా బాగానే ఉంది. ఇక్కడ రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి కాబట్టి టెక్నాలజీ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది చెప్పుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చేసుకోండి. అన్ని విధాలు యోగిస్తుంది.